లడ్డూ వ్యవహారంలో మీ వైఖరేంటి? లడ్డూపై వాస్తవాలు ఏంటి? అసలు కోర్టులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది సార్. అంటే లడ్డూ పైన ఆధారాలు, కల్తీ పైన ఆధారాలు ఉన్నాయి, ఒకవేళ ఆధారాలు ఉంటే చూపించండి అని మాట్లాడుతుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు లడ్డూ వివాదంలో వైసీపీ నాయకులు ఏం విమర్శలు చేస్తున్నారు, ఏమి చెప్తున్నారు అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే, ఈ వివాదం మీద చర్చ మొదలైనప్పటి నుంచి నేను ఒకటే 2-3 అంశాలు స్పష్టంగా చెప్తున్నాను. ఈ లడ్డూ వివాదంలో ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికలో అదే క్యావియేట్స్ వేసింది, అదే సందేహాలు వ్యక్తం చేసింది. కొన్ని సందర్భాల్లో ఫాల్స్ పాజిటివ్ రావచ్చు, కొన్ని సందర్భాల్లో రాంగ్ రావచ్చు అని చెప్పేసి తనే కొన్ని మినహాయింపులు అందులో ప్రకటించింది. అటువంటప్పుడు ఆ విధమైనటువంటి నివేదిక ఇచ్చినప్పుడు మరొక రెండో ఆ శాంపుల్స్ నే లేదా మిగిలినటువంటి శాంపుల్స్ ని కానీ వేరే ల్యాబ్ లో వాటికి పంపించి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవాలి. తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ప్రక్రియ లేకుండా దాన్ని బహిర్గతం చేయడం అది రాంగు అని చెప్తూనే ఆ నివేదిక ఆధారంగా ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి దానికి అవకాశం లేదు, అది కోర్టులో చెల్లదు అని కూడా నేను స్పష్టంగా చెప్పాను గతంలో. సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు లేదా న్యాయమూర్తులు అడిగినటువంటి ప్రశ్నలు కూడా దాన్నే నిర్ధారిస్తున్నాయి. ఎందుకు అంటే ఎన్డీడీపీ అనేటువంటిది ఒక నివేదిక ఇచ్చింది, దానిలోనే అది అనేకమైనటువంటి మినహాయింపులు చెప్పింది, ఇది అట్లా కావచ్చు, ఇది ఇట్లా కావచ్చు అని. అటువంటిప్పుడు దాన్ని ఫైనల్ గా ఎట్లా నిర్ణయం చేస్తారు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎట్లా ప్రకటిస్తారు, అదే కోర్టు అడిగినటువంటి ప్రశ్న. అందువల్ల సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఎట్లా చేశారు, ఒకవేళ మీరు చేసేట్లయితే ఆ నివేదిక వచ్చిన వెంటనే మీరు ప్రకటించకుండా 2 నెలల టైం ఎందుకు తీసుకున్నారు మీరు అనేటువంటి ఇవన్నీ కూడా సాధారణంగా అందరికీ కనిపించేటువంటి. అందుకనే ఇప్పుడు సిట్టు వేస్తారా, లేకపోతే సిట్టు కొనసాగిస్తారా, లేకపోతే వేరే సంస్థ వేయాలా అనేటువంటిది ఇప్పుడు బాల్ కేంద్ర ప్రభుత్వంలోకి నెట్టింది కోర్టు. మీ అభిప్రాయం చెప్పండి, సిట్ని కొనసాగించమంటారా లేకపోతే ఏదైనా ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమిస్తారా అనేటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడు అన్నిటికంటే అంటే కోర్టుల్లో అపహాస్యం పాలయ్యేటువంటి ప్రక్రియ ఏంటంటే, సిట్ అనేటువంటి దాన్ని వేసిన తర్వాత వేయక ముందే నేరం జరిగిపోయిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని మీద దర్యాప్తు, మామూలు ప్రక్రియలో దర్యాప్తు తర్వాత నివేదికలో అది నేరం జరిగిందా లేదా అనేటువంటి ప్రక్రియ. కానీ ముందుగానే ఒక నేరం జరిగిపోయింది, ఆ నేరాన్ని నిర్ధారించడానికి సిట్టు అన్నట్టుగా అంటే దాని అర్థం ఏంటి, తన ప్రభుత్వమే నేరం చేసిందని చెప్పేసి ప్రకటించి అఫీషియల్ గా దాన్ని నిర్ధారించడానికి సిట్టును వేయడం అంటే మేము చెప్పినట్టుగా నివేదికలో మీరు రాయండి అనేటువంటి సందేశం దానిలో ఇమిడి ఉంది. అందుకని అలాంటి వాటిని కోర్టులు సహజంగానే పరిగణలోకి ఏ విధంగా తీసుకుంటాయంటే వాటికి విశ్వసనీయత ఉండదనేది కూడా గమనించాలి. అందుకనే బహుశా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మీ ఒపీనియన్ ఏమిటి, ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు కేంద్ర ప్రభుత్వ ఒపీనియన్ కూడా తీసుకోవడం సమంజసం అని భావించి ఆ విధంగా చెప్పింది. అందుకని కేంద్రం ఏం చెప్తుంది ఇప్పుడు అనేటువంటిది నిజంగా 3 పార్టీల కూటమికి ఒక పరీక్షా సమయం. అదే రేపు 3వ తారీఖునే అది ఫైనలైజ్ అవుతుంది అనుకోండి. అందువల్ల కోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఇప్పుడు నిజానికి ఆసక్తి కలిగించేటువంటి అంశం. అయితే ఈ లడ్డు వివాదం అనేటువంటిది సుప్రీంకోర్టు మరొక మలుపు తిప్పింది. ఈ తిప్పినటువంటి ఈ మలుపు లేదా సుప్రీంకోర్టులో చేసినటువంటి వ్యాఖ్యలు డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎదురు దెబ్బ అనేటువంటిది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.